హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా. డ్రామా పేరు వచ్చేసి మ్యారీ ఆఫ్ ద ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ. డ్రామా చాలా బాగుంటుంది. ఒక మినీ డ్రామా. స్టార్టింగ్ లో వచ్చేసి ఒక అమ్మాయికి సర్జరీ చేస్తుంటే ఒక అమ్మాయిని చూస్తుంటారు. దీనికి అక్క చెల్లెలు రిలేషన్షిప్. వాళ్ళ చెల్లెల్ని కాపాడడానికి అమ్మాయి చాలా సాహసం చేస్తుంది. సో తన చెల్లెలు లాస్ట్ కి మోసం చేస్తుంది. ఆ తర్వాత తను ఎలా రివెంజ్ తీర్చుకుంది అనేది స్టోరీ లైన్. సో స్టార్టింగ్ వచ్చేసి ఒక అతను వచ్చేసి బాక్సర్ చేస్తుంటాడు. తిను మన హీరో. తిన పేరు వచ్చేసి రామ్ పెట్టుకుందాం. రామ్ వచ్చేసి ఇలా చేస్తూ ఉంటే బాక్సింగ్ అంతలోపల మన హీరోయిన్ వస్తుంది. హీరో పేరు వచ్చేసి శశి పెట్టుకుందాం. సో శశి వచ్చేసి ఇంకా వాళ్ళందరూ కొట్టేసి ఇంకా హీరో దగ్గరికి వస్తుంది. తను ఏమన్నా చేస్తే బాగోదు అనేసి ఇంకా తనకి వార్నింగ్ ఇస్తుంది. సరే అనేసి నేను నీ కోసం వెయిట్ చేస్తుంటున్నాను, నాకు నీ కిడ్నీ కావాలా, సో నువ్వే కదా రాము, నా దగ్గరికి రా, నేను వెయిట్ చేస్తుంటాను, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే అంత లోపల తనను ఒకడు కిడ్నాప్ చేస్తారు. సో తను కిడ్నాప్ చేసిన తర్వాత వచ్చేసి తన బెడ్ మీద పనుకో ఉంటుంది. సో తన సర్జరీకి రెడీగా ఉంటుంది. రెడీగా ఉంటే అంత లోపల ఎవరబ్బా ఏమైనా కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ చెల్లెలు వస్తుంది. అక్క నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు అక్క, సో నీ కిడ్నీని నాకు డోనర్గా ఇవ్వు సరిపోతుంది. ఒక కిడ్నీ తీసుకున్న తర్వాత ఇంకో కిడ్నీతో ఏం పని చేస్తావు, 2 కిడ్నీలు తీసుకునేస్తే నువ్వు చనిపోతావు, ఆస్తికి నేను ఓనర్ అయిపోతున్నాను, సారీ అక్క అని చెప్పేసి వాళ్ళ చెల్లి లాస్ట్లో ఫోటో తీసుకునేస్తుంది. ఇంకా వాళ్ళు ఆపరేషన్ చేసేసి ఇంకా సర్జరీ చేయడానికి తను తీసుకొని వెళ్తారు. తను అలాగే వెళ్ళిపోతుంటే అంతలోపల మన హీరో రామ్ వచ్చేసి వాళ్ళు సగం చేసేసి వెళ్తే ఇంకా తను వచ్చేసి కుట్లు వేస్తూ ఉంటాడు. సో తను చూసి తను ఇంప్రెస్ అవుతుంది. సో ఏమైంది ఏమి అనేసి ఇంకా తను వచ్చేసి చూస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను కాపాడావు అంటే, నన్ను కాపాడావు కాబట్టి నేను నాకు బాడీ గార్డ్గా ఉండి నీకు డబ్బులు ఇస్తాను అనేసి తను చెప్తుంది. సో స్టార్టింగ్లో వచ్చేసి అలా జరుగుతుంది. అందులోపల ఈ అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయి పేరు శైలు పెట్టుకుందాం. సో విలన్ పేరు శైలు. సో శైలు వచ్చేసి ఇలా మా అక్క బ్రతికే ఉందనేసి వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది. సో తను స్టెప్ పోదు తనకి. సో అనేసి చెప్తూ ఉంటే ఇంకా తను ఎక్కడైనా యాక్సిడెంట్ చేయించు అని చెప్పేసి అంటే సరే అనేసి తనకి యాక్సిడెంట్ చేపిస్తూ ఉంటారు. అలా స్టోరీ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా యాక్సిడెంట్ చేపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఏడుస్తూ ఉంటుంది అందరి ముందు, మా అక్క చనిపోయాడు అనేసి. ఇంకా ఏడుస్తూ ఉంటే అంత లోపల అక్కడికి చాలా బాధపడుతుంటే తినొచ్చేసి ఎవరు అంటే శశిని పెళ్లి చేసుకోవాలి అతను. ఇంకా వాళ్ళ చెల్లికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. వాళ్ళ చెల్లెలు శైలుకి ఇచ్చి పెళ్లి చేసేసి బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసేస్తారు. ఇంకా అంత లోపల తను అక్కడికి వస్తుంది. ఇంకా శశి అక్కడికి వచ్చి నేను లేకుండా పెళ్లి ఎలా చేస్తారు అంటుంటే ఇంకా తను వచ్చేసి వచ్చింది, బాగా చేసావు కదా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనేసి తను కొద్దిగా భయపడుతూ ఉంటుంది. ఇంక బ్రతికొచ్చేసాను కదా నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు అనేసి ఇంకా తన రింగ్ తీసేసి తనతో ఎంగేజ్మెంట్ చేసేస్తారు. సో ఇంకా తను వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు అలా స్టోరీ వెళ్ళిపోతుంటుంది. ఏమై ఉంటుందంటే యాక్సిడెంట్ చేసినప్పుడు తను ఎక్కడికైనా తను ఎలా అయినా వెళ్ళాలి అనుకుంటుంటే అంతప్పుడు అక్కడ గుర్రం వచ్చి తను తీసుకొని వెళ్తుంది. ఏంటి ఇదంతా నాశనం చేసావు, గొమ్మనే ఉండు, కొంచెం టైం చూసి తను ఇది చేస్తాము అనేసి ఇంకా వీళ్ళకి ఎంగేజ్మెంట్ ఏంటుంది కదా, దానికి సంబంధించిన పార్టీ వచ్చేసి శశి అండ్ బాలు వచ్చేసి చేసుకుంటూ ఉంటారు. ఇంకా తిన వచ్చేసి తన బాడీ గార్డ్గా ఉంటాడు. అంత లోపల అక్కడ తన ఇన్స్టెంట్ పెట్టేస్తుంది. ఇంకా తను ఒక రూమ్ లో లాక్ చేయాలి అనుకునేసి ఒక పని మనిషి దగ్గరికి వెళ్ళేసి లాక్ చేసేస్తుంది. తన కోల్డ్ రూమ్ లో లాక్ చేస్తారు. సో తిన వచ్చేసి ఎక్కడ ఉన్నాడో కనుక్కోదు. ఇంకా తను అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తినేస్తూ ఉంటుంది. ఎక్కడ పెట్టారు అమ్మాయి అంటే తన ప్లేస్ చెప్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసి అంత లోపల తనకు వచ్చేసి శృతి కోల్పోతుంది. అదే కళ్ళు తిప్పి పడిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇంకో పక్క పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తను ఎలాగో వెళ్ళేసి తను సేవ్ చేసుకుంటారు. ఇంకో పక్కన వచ్చేసి శైలు వచ్చేసి వాళ్ళతో ఏమంటుందంటే నువ్వే కదా ఇదంతా చేసావు అంటే అవును అలాగే చేశాను, ఇప్పుడు ఏమంటావు అంటే నేను ఇవంతా బయటకు చెప్తాను అనేసి తను చెప్తాడు. సో నువ్వు బయటకు చెప్తావా అనేసి తన్ని యాక్సిడెంట్ చేసేస్తుంది. పాపం తను హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవుతాడు. ఇంకా తిని వచ్చేసి శశిని వచ్చేసి తను వచ్చేసి రామ్ వచ్చి సేవ్ చేసేసి తీసుకొని వెళ్ళేసి ఇంకా తన దగ్గర పెట్టుకుంటాడు. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత తను షర్ట్ చించేస్తుంటే ఇంకా ఆ షర్ట్ ఎందుకైంది, సరే నేను డబ్బులు ఇస్తాను షర్ట్స్ కొనుక్కొనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంక నుంచి నా బాడీ గార్డ్గా ఉండు అంటే సరేలే ఇంకోసారి నీకు జీపీఎస్ ట్రాకర్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుంది అనేసి అంటుంటే తనకి కాల్ చేస్తారు. ఇలా బాలుకి యాక్సిడెంట్ అయ్యింది, మీరు వచ్చి చూడండి అంటే సరే అనేసి తను వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంకా అంతలోపు వాళ్ళ చెల్లెలు వచ్చి ఇప్పుడు మీ ఫియాన్సీలు అయిపోయినాడు కదా ఏం చేస్తావంటే తనకి కోపం వస్తుంది. తను బాగా చెడామెడా కొట్టేస్తుంది. ఇంకా తను కూడా అలాగే చేద్దామనేసి యాక్సిడెంట్ చేద్దామని వెళ్తుంటే అంత లోపల వచ్చేసి
తిను వచ్చేసి రామ్ వచ్చి కాపాడతాడు. ఎందుకు ఇలా ఆపావు అంటే, నీకు ఏమైనా పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నావు, తను చేసిందా నువ్వు చేస్తావా అంటే, సరే సరే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా, నాకు షేర్స్ వస్తాయి, ఆ తర్వాత ఆ షేర్స్లో నీకు కొద్దిగా మనీ నేను ఇస్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. శశి వచ్చి చెప్తూ ఉంటుంది రామ్కి. సరే అనేసి తను ఏం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటాడు. సరే సరేలే నువ్వు షేర్స్ ఇస్తానంటే సరే అనేసి తను వేరే ప్రోగ్రామ్ మీద వచ్చింటాడు. సో సరే అనేసి తను ఒప్పుకుంటారు. నాకు తెలియకుండా ఎలాంటి యాక్షన్స్ నువ్వు చేయదు, వాళ్ళు ఎంత రొచ్చిగట్టినా సైలెంట్గా ఉండు, వాళ్ళు ఏమన్నా గొమ్మనే ఉండు, అలా ఉంటేనే నీకు బాగుంటుందంటే సరే సరే నువ్వు కూడా అలాగే ఉండు అనేసి ఇంకా వాళ్ళు వచ్చేసి ఫేక్ రిలేషన్షిప్, అది కాంటాక్ట్ బేసెస్ ఇంకా మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటూ వాళ్ళ చెల్లికి వాళ్ళ నాన్నకి చూపిస్తారు. నిజంగా మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాం అంటే, అవును మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాము, ఇది మా ఇల్లు, ఇంట్లో నాకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి తను వెళ్తాను. ఇంక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడడానికి తను వెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండు అనేసి వాళ్ళ అమ్మ దగ్గర పోయి బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఇలా అయింది, ఏమనుకోవద్దు, ఇదంతా నీకోసమే నేను చేస్తున్నాను అనేసి. ఇంక అంత లోపల అక్కడికి శైలు వచ్చేసి రామ్ని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. షర్ట్ ఇప్పు, ఏంటి ఏమి అనేసి తనకి కోపం వస్తూ ఉంటుంది. ఇంకంత లోపల తన షర్ట్ ఇప్పే లోపల తను అక్కడికి వచ్చేసి ఏమనుకుంటున్నా మా హస్బెండ్ గురించి అనేసి ఇంకా తను కొడుతుంది. ఇంకెక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు, తన హస్బెండ్ ఇక్కడే ఉంటాను, ఏం చేసుకుంటావు చేసుకొని లోపల తీసుకుని వాళ్ళు ఇప్పమంటే ఇప్పేస్తా అంటే, నువ్వే కదా చెప్పావు వాళ్ళని రెచ్చగొడితే రెచ్చకపోవద్దు, సైలెంట్గా ఉంది అని చెప్పిన అంటే, అది కొన్ని టైంలో ఈ టైంలో కాదు నాయన, నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అనేసి తను చెప్తాను. ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా నాకు షేర్స్ ఇవ్వండి అనేసి అడిగితే, సో అడిగితే షేర్స్ అనేది ఇవ్వడం కుదరదు, ఎందుకంటే తను మీ అమ్మ పిల్లమ్మలో ఏం చేసిందంటే నీ కడుపున బిడ్డ పుట్టిన తర్వాత అది నీకు వస్తుంది అని చెప్పింది, అంతవరకు లేదు అనేసి అని చెప్పేసి ఒక పుల్ స్టాప్ పెడతారు. ఇంక తనకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఇంకా బిడ్డను కనాలంటే ఎట్టా ఏం చేయాలి అనేసి ఇంకా తను రమ్మంటారు. నేను వచ్చేసి తన దగ్గర ఏదో పర్పస్ మీద వచ్చి ఉంటాడు, వీళ్ళ నాన్న తన వల్ల చనిపోయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వల్ల. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి కనుక్కోవడానికి ఫైల్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఎంత వెతికినా అక్కడ పాస్వర్డ్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి, తన వల్ల కాదు. ఇంకా అంత లోపల దీన్ని రెడీ అయ్యేసి తనని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది, రా మనం కలుద్దాం అనేసి. సో తను వచ్చేసి తను ఇష్టపడుతుందేమో అనేసి తను కలుస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నాకు బిడ్డ కావాలి, ఆస్తి కావాలంటే, అంటే దానికోసం మీరు కలుస్తున్నావు, నేనంటే ఇష్టం లేదా నీకు అంటే, లేదు అంటే నువ్వేం చేస్తున్నావు అర్థమవుతున్నా అంటే, ఇలాంటి పనులకైతే నేను చెయ్యను, ఇవంతా నాకు అవసరం లేదనేసి తను కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా తన ప్లేస్కి వెళ్తే ఇంకా తను వచ్చేసి ఒక గ్యాంగ్స్టార్ ఉంటాడు. గ్యాంగ్స్టార్ ఏదో వర్క్ చేస్తుంటే వాళ్ళ చెల్లిలో వచ్చేసి శైలి వచ్చేసి నువ్వు ఎక్కడ వర్క్ చేస్తావు నాకు అర్థమైంది అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఏమవుతుంది అంటే, ఇంకా ఎందుకు నీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, సరే నీకు ఏం కావాలి చెప్పు అంటే, నేను తను మోసం చెయ్యి, నాతో ఉండు అంటే, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు, నీకు నాకు సంబంధం లేదు, నేను వేరే పర్పస్ మీదే వచ్చాను, కానీ నన్ను బెదిరించాలని చూడొద్దు అని చెప్పేసి తను చెప్తాడు. సో ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా తన దగ్గరికి వెళ్తాను. ఇంకా మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ వేసింది, ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయింటారు. ఇంకా తన దగ్గర తన వర్క్ చేస్తూ ఉంటుంది. తను వచ్చేసి కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ని. సరే అనేసి ఏమైందంటే, ఇలా మీ సిస్టర్ శైలు వచ్చి ఆడ వెళ్ళిపోయింది అనేసి అంటుంటే, ఇంకా తను వచ్చేసి అక్కడ నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది. తను వచ్చేసి బయట కట్టే తోసేస్తుంది. సో తను వచ్చేసి తన పేరు మెంగ్ అని పెట్టుకుందాం. సో మెంగ్ వచ్చేసి ఇంకా ఏమైంది, మీ మేడం ఎక్కడికి వెళ్ళిందంటే, ఇలా వర్క్ కోసం బాయ్ ఫ్రెండ్స్ కోసం అంటే, ఏంటి ఇవంతా అంటే, అక్కడంతా అబ్బాయిలపై ఉంటాయి, వాళ్ళంతా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి పిలిపించింటారు. సో తను ఏమనుకుంటారంటే, పిచ్చన కన్నానికి వాళ్ళు పిలిపించిందేమో అనుకునేసి ఇంకా అంతా చెక్ చేస్తారు, నువ్వు దేనికి ఫిట్ కావు అనేసి అందరినీ రిజెక్ట్ చేస్తారు. ఎందుకు వాళ్ళంతా పిలిపించావు అంటే, నీవు ఎస్ కోసం ఏమైనా చేసావు అంటే, ఇంక నేనేం చేసేది, అందరూ రిజైన్ చేశారు, ఇంకా వేరే వాళ్ళు కావాలి కదా అందుకనేసి వాళ్ళు చేశాను అంటే, అవునా సరే సరే అనేసి ఇంకా తను వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని చెప్తారు, రికమెండ్ చేస్తారు జాంగ్ని. సరే అనేసి తను వచ్చి జాయిన్ అవుతాడు. సో వాళ్ళిద్దరు ఒకే గ్రూప్లో ఉంటారు. సో తన దగ్గర ఉండి నువ్వు అంతా కనుక్కో అనేసి తను చెప్తూ ఉంటారు. ఇంక అంత లోపల ఒక తను వచ్చి వెనకాల వచ్చేసి తను పట్టుకుంటాడు, తన్ని ఇది చేయడానికి పట్టుకుంటాడు. సో తన్ని కిడ్నాప్ చేస్తారు. ఇంకా తిను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమంటే జీపీఎస్ ట్రాక్ చేసి తను వేరే ప్లేస్లో ఉంటాడు. సో తను కొడుతూ ఉంటాడు, అంటే తను భారత గ్రూప్లో వర్క్ చేసి ఉంటారు కదా, తన దగ్గర వర్క్ చేయమని పంపిస్తారు. సో తన దగ్గర వర్క్ చేయమని పంపిస్తే వాళ్ళు తను మోసం చేసేస్తారు. సో ఇంకా వాళ్ళని కొట్టేసి తను వచ్చేసి ఎక్కడున్నారు ఏమనే లోపల తను వచ్చేసి కొట్టేసి ఇంకా తన్ని ఇది చేస్తూ ఉంటారు, చంపాలని చూస్తుంటే అంత లోపల తను వచ్చేసి
కొట్టేసి తను సేవ్ చేస్తుంది లేలే అనేసి. ఇంకా తను లేపుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి స్పృహ కోల్పోయి ఉంటాడు, కాన్షియస్కి వెళ్ళిపోయి ఉంటాడు. సరే అనేసి ఇంకా తన్ని ఎలాగైనా కాపాడుతుంది. తను హ్యాపీగా ఇంకా తను బ్రతికినాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన వల్లే ఇలా అయింది అనేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఏమంటే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అంతలోపల తను కూడా వస్తాడు. ఇంకా ఏమైంది ఏమని అడుగుతారు. ఇంకా ఏమైందా ఇలా ఎందుకురా చేసినావు నువ్వు, తను చంపేయమన్నాను కదా నువ్వు ఎందుకు ఇలా చేసావంటే ఏంటి నువ్వు రెచ్చిపోతాన్నావు అనేసి తన మీదకి వెళ్ళిపోతాడు, శైలు మీదకి. సో ఆస్తి కోసమే కదా, అదేదో నన్నే మ్యారేజ్ చేసుకుంటే నేనే ఇస్తాను కదా, తను ఎందుకు ఇష్టపడ్డావు నువ్వు అంటే ఇంకా వాళ్ళ చెల్లి హాస్పిటలైజ్ అయ్యంటే డబ్బులు ఇవ్వమంటా నేను ఏ పైసా ఇవ్వను పో అనేసి తనకు చెప్తాడు. సో తను మోసం చేస్తున్నాను తనకు గుర్తొస్తే తను అలాగే చనిపోవాలి అనేసి ఇంకా తిను వచ్చేసి కాన్షియస్లోకి వస్తాడు. కాన్షియస్లోకి వచ్చి ఇంకా తనకు అన్ని గుర్తొస్తూ ఉంటుంది ఏమైంది ఏమి అనేసి. ఇంకా తిన్న బాడీ గార్డ్గా తన దగ్గరే ఉంటాడు. ఇంకా తన చేతి చూస్తూ ఉంటుంది అనేసి. నువ్వు నన్ను మోసం చేయడానికి నా వచ్చింది కావాలంటే డబ్బులంతా తీసుకొని పో. తనతో ఏంటి అంటే అలా కాదు, నేను ఒక విషయం చెప్పాలా, మీ చెల్లెలతో నేను ఉంది ఇది కాదు, నేను ఒకప్పుడు కొన్ని దగ్గర వర్క్ చేస్తున్నాను. సో అది చూసి నన్ను ట్రీట్ చేసింది, తను మోసం చేసినంతకు మించి ఇంకేం లేదు అనేసి తను చెప్తాడు. సో అది చెప్పేసిన తర్వాత తను అనుమానిస్తుంది అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. తను నమ్మదు, ఎందుకు తను వాళ్ళ చెల్లెలతో కలిపి మోసం చేస్తున్నాడు అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా తనకి ఎన్నిసార్లు చెప్పినా తను వినదు. ఇంకా అంత లోపల ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మేఘన పెట్టుకుందాం. సో మేఘన వచ్చేసి వీళ్ళ క్లాస్మేట్, చిన్నప్పుడు వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు, శశి అండ్ వీళ్ళంతా కలిసి ఉండేవారు. దీని పేరు మేఘన. మేఘన ఎవరు అంటే సో శైలునే పేరు చదివి చేసుకుని ఇలా వస్తుంది. సో దీని పేరు చెప్తుంది, నువ్వు అదేనా అంటే తిని హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో నాకు మ్యారేజ్ అయిందని చెప్తుంటే ఇంకో పక్క తిను వచ్చేసి బాలు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింటాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మోళ్ళు పట్టించుకోరు. ఏంటి మీ కొడుకుని ఇలాగే వదిలేస్తారా అనేసి అంటే వాళ్ళు వదిలేస్తారు. సరే సరే బాలు నువ్వు నాతో రా అనేసి ఇంకా తను తీసుకొని ఇంటికి వెళ్తుంది. తిను వచ్చేసి ఇంకో పక్క తినతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు నేను హెల్ప్ చేస్తాలే అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి తన ఇంటికి వస్తే అంత లోపల అక్కడికి తను వచ్చింటాడు. సో తను ఎందుకు తీసుకొని వచ్చావంటే నేను తను తీసుకొని వెళ్తాను అనేసి వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటాను, నేను కేర్ తీసుకుంటాను అనేసి. సరే అనేసి పైకి వెళ్ళేసి ఇంకా నాకు కాల్ లేదనే కదా నన్ను మ్యారేజ్ చేసుకోలేదు, నేను బాగుంటే నన్నే మ్యారేజ్ చేసుకుంటావు కదా అనేసి ఇంకా బాలు అంటూ ఉంటే ఇంక తిని వచ్చేసి ఎందుకు తన దగ్గరికి వెళ్తున్నావు, తన దగ్గరికి వెళ్ళొద్దు అనేసి ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా సరే అనేసి నా ఇష్టం వచ్చింది చేస్తావు, నువ్వు ఎలాగో ఒప్పుకోలేదు కదా కాబట్టి నాకు డబ్బులు అనేది అవసరం, సరే సరే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి ఇంకా నేను వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దాం అనేసి ఇంకా బాలు దగ్గరికి రామ్ వెళ్తాడు. ఆ తను రాకుండా పంపిస్తుందా చూడు, నువ్వు తనకి ఇదిగా సపోర్ట్గా ఉండాలంటే ముందు లేచి నిలబడు, ఆ తర్వాత తనకి సపోర్ట్ చేస్తూ, అంతేగాని ఊరికినే ఇది కోపం తెప్పించుకోవద్దు అనేసి తను చెప్తాడు. సో వాళ్ళిద్దరి మధ్య అలా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు బాగా కలిసి శైలు అదే శశి అండ్ తను వచ్చేసి శశి ఇంకా బాలు వచ్చేసి హ్యాపీగా వాళ్ళ లైఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మెమరీస్ అంతా షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో అంత లోపల దీనికి ఒక కాల్ వస్తుంది, ఏమైంది ఏమి అని వెళ్తే ఇంకా తిని వచ్చేసి వచ్చి ఉంటుంది తను చెక్ చేయడానికి. సో ఏమైంది ఏమి ఎలా ఉంది అనేసి తన ఫ్రెండ్ అని చెప్పకుండా తను వేరే వాళ్ళని చెప్తుంది. తను షాక్ అవుతుంది, ఎందుకు ఇలా చేసావు అనేసి. ఇంకా తను కొద్దిగా హెల్త్ కండిషన్ బాగలేదు కదా తినికి బాలుకి, తను చూడడానికి తను వస్తుంది. ఇంకా బాలు వచ్చేసి స్నానం చేయలేకుండా అలా పడిపోయి ఉంటే ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి తన్ని ఓదారుస్తూ ఉంటుంది. సో అలా తనకి దగ్గర పోవాలనేసి తను చూస్తుంటే తను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క తనకి దెబ్బ తగిలి ఉంటుంది. రామ్కి ఇంకా ఆయింట్మెంట్ పూస్తుంటే ఇంకా తను వచ్చేసి అప్లై చేస్తుంది, నీకు తనంటే ఇష్టం కదా అనేసి. ఇంకా సరేలే నేను కావాలంటే బిడ్డని ఇస్తాను అనేసి వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అవ్వడానికి రెడీగా ఉంటారు. ఇంకంత లోపల తినొచ్చేసి అతను కాల్ చేసి తను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అలా స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా తిను వచ్చేసి అందరూ కలిసేసి ఇంకా తన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళ చెల్లెలు చనిపోయి ఉంటుంది కదా అందుకనేసి
ఇంకా హాట్ వాటర్ తెచ్చి పెడితే తనకి హాట్ వాటర్ అంటే ఏదో ఫాస్ట్ అంతా గుర్తొస్తూ ఉంటుంది, తను భయపడుతూ ఉంటారు. ఇంకా అది తెలిసి తను షాక్ అవుతూ ఉంటుంది. ఇవంతా తనకి తెలుసుకొని ఉంటారు. సో తెలుసుకొని ఉంటే ఇంకా ఏమవుతుంది అంటే సరే అనేసి ఇంకా తను చేస్తూ ఉంటారు. అండ్ అంత లోపల ఏమవుతుందంటే తనకి కాల్ వస్తుంది, వెళ్ళిపోతారు. కావాలని ఇలా చేశారు అనేసి తనకు తెలిసిపోతుంది. తను ఏదో కోసం వెతుకుతూ ఉంటే ఏమైంది ఏమి అనేసి ఇంకా చూస్తూ ఉంటారు. సో అలా తను వచ్చేసి బాయిల్ వాటర్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇది చేసి ఉంటారు. ఆ ఇన్సిడెంట్ తను చెప్తే ఫీల్ అవుతూ ఉంటారు, తనకు సంబంధించిందని చెప్పాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.